అందరికీ హరే కృష్ణ ప్రణామాలు. శివరాత్రి మహాశివరాత్రి యొక్క శివుడి యొక్క ఆశీస్సులు, మహాదేవుడి యొక్క ఆశీస్సులు, శుభాకాంక్షలు కూడా. హరే కృష్ణ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా గదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురోః శ్రీయుతాపదకమలం శ్రీగురోన్ వైష్ణవాంచ శ్రీరూపం సగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ శ్రీ రాధా కృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాం చ. నమా ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సారస్వతే దేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరత్రిషే నమః. నమో బ్రహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణ విషాయత జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తథో జయముదీరయేత్. నశ్చ ప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికి. మూకం కరోతి వాచాలం పంగం లంఘయతే గిరిం యత్కృపాకృపయం వందే శ్రీగురుం దీనతారిణం పరమానంద మాధవ శ్రీ చైతన్య ఈశ్వరం. వాంఛాభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీ గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. ఈనాటి నిత్యం భాగవత సేవయ తరగతికి వైష్ణవులందరికీ, ఆఫ్లైన్ ఆన్లైన్ లో ఉండే వాళ్ళందరికీ స్వాగతం మరియు అందరికీ ప్రణామాలు. శ్రీమద్ భాగవతం పంచమ స్కందము 19వ అధ్యాయము, అధ్యాయం 9 జంబూద్వీప వివరణము. శ్లోకం సంఖ్య 1. మొట్టమొదటగా అర్హతల్లి నాకు అవకాశం ఇచ్చిన పరమ గురువు పరమ పూజ్యశ్రీ జగపతాక స్వామి గురు మహారాజ్ గారికి, దీక్షా గురువులు గారికి మరియు శిక్షా గురువులైన పూజ్యశ్రీ రూపేశ్వర చైతన్య ప్రభు, పూజ్యశ్రీ వైష్ణవ ప్రభు, పూజ్యశ్రీ రఘునందన సేవక ప్రభు, పూజ్యశ్రీ వేణుమాధవ ప్రభు, పూజ్యశ్రీ జయ గోవింద ప్రభు మరియు వైష్ణవులందరికీ ధన్యవాద ప్రణామాలు మరియు అందరికీ ఈ తరగతికి సుస్వాగతం. చెప్పండి అందరూ. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీమద్భాగవతము పంచమ స్కంధము మొదటి శ్లోకము. శ్రీ శుక ఉవాచ. కిం పురుషే వర్షే భగవంతం ఆది పురుషం లక్ష్మణ అగ్రజం సీతా అభిరామం రామం రథచరణ సన్నికర్ష అభిరతః పరమ భాగవతః భక్తస్కామణిః హనుమాన్ సహ కిం పురుషైః అవిరత భక్తిః ఉపస్తే. ప్రతిపదార్థం చెప్పండి. శ్రీ శుక ఉవాచ. శ్రీ సుఖదేవ గోస్వామి పలుకసాగెను.
కిం పురుషే వర్షే, కిం పురుష వర్షము, భగవంతం దేవదేవుడు, ఆది పురుషం సర్వ కారణాలకు ఆది కారణము, లక్ష్మణ అగ్రజం లక్ష్మణునికి అగ్రజుడు, సీతా అభిరామం సీతాదేవికి పరమ ప్రియమైన వాడు, సీతాపతి, శ్రీరామం శ్రీరామచంద్రుడు, తచ్చరణ సన్నికర్ష అభిరత రామచంద్రుని పాదపద్మ సేవలో నిత్యయుక్తుడై ఉన్నట్టి పరమ భాగవత పరమ భాగవతుడు, విశ్వమంతటను ప్రసిద్ధిగాంచిన భక్త శిఖామణి హనుమాన్ ఆంజనేయుడు సహా పాటుగా కిం పురుషై కిం పురుష వర్షభాసులతో అవిరత నిరంతరము భక్తితో ఉపాస్తే అర్చించును. భావము ఇక్కడ చెప్తున్నారు, సుఖదేవ గోస్వామి చెప్తున్నాడు. ఇక్కడ శ్రీ సుఖదేవ గోస్వామి పలికెను, రాజా కింపురుష వర్షమునందు మహాభాగవతుడగు ఆంజనేయుడు తద్వర్షవాసులను గూర్చి లక్ష్మణాగ్రజుడు సీతాపతి యగు శ్రీరామచంద్రుని భక్తి యోగమున నిత్య తత్పరుడై ఉండెను. భావము ఇక హరే కృష్ణ. ఇది అధ్యాయము పేరు జంబూద్వీప వివరణము అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక్కడ మొత్తము 7 ద్వీపములు ఉంటాయి. ఆ 7 ద్వీపములలో 9 వర్షములు ఉన్నాయి. అందులో కింపురుష వర్షం అనేది ఒక వర్షము. దాని గురించి ఇక్కడ సుఖదేవ గోస్వామి ఎవరితో చెప్తున్నారు? చెప్పు కృష్ణ. కాదు, పరీక్ష మహర్షి చెప్తున్నాను అనమాట ఇక్కడ కదా. చూడండి, ఇక్కడ ఈ అధ్యాయంలో ఏముందంటే భారతవర్ష వైభవమును వర్ణించును. కింపురుష వర్షమున శ్రీరామచంద్రుడు ఏ విధముగా అర్చించబడును అనేది వైనమును గూర్చి అధ్యాయము వివరిస్తుంది అనమాట. కాబట్టి రామబంటు అగు శ్రీ ఆంజనేయుని గూర్చి శ్రీరామచంద్రుని శ్రీ జగన్నాథ బలదేవ సుభద్రమాయికి శ్రీ ప్రపాద్కి. కృష్ణ అందరూ మ్యూట్ చేసుకోండి. క్రాస్ టాక్ చేస్తున్నారు ఎవరో, శ్రవణం చేయండి. హరే కృష్ణ. ఆన్లైన్ లో ఉండే వాళ్ళందరూ. కాబట్టి ఇక్కడ రామబంటు ఎవరంటే చెప్పండి, ఎవరు రామబంటు ఎవరండి? ఆంజనేయ స్వామి గురించి శ్రీరామచంద్రుని అర్చింపగలిగినందున కింపురుష వర్షవాసులు మిగుల భాగ్యవంతులైరి. కాబట్టి ఆంజనేయుడు ఎక్కడ ఉంటాడంటే కింపురుషంలో ఉంటాడనమాట. ఆయన కింపురుష వర్షంలో ఉంటాడు ఆయన. కాబట్టి పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుర్శతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అనేది ప్రయోజనమును కలిగి ఉంటడి అవతారమునకు శ్రీరామచంద్రుడు చక్కని ఉపమానము. కాబట్టి భగవంతుడు ఇక్కడ చెప్తున్నారు కదా, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుర్స్కృతం. సాధువులను రక్షించడానికి, మరి దుష్టులను శిక్షించడానికి భగవంతుడు అవతారం తీసుకుంటారు కదా. కాబట్టి ఇక్కడ ఆ చక్కని ఉపమానం ఎవరి పట్ల తగినదిగా ఉంది అంటే శ్రీరామచంద్రుడి యొక్క అవతారము బాగా చక్కగా తగినది అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఆ విధంగా అవతార ప్రయోజనం శ్రీరాముడు చక్కగా ప్రదర్శించను. భక్తులు అతనిని ప్రేమ భక్తితో అర్చించరు. కాబట్టి ప్రతి ఊళ్ళో ప్రతి గ్రామంలో మనకు అందుకే రామాలయం కనిపిస్తుంది అనమాట మనకు. కాబట్టి భగవత్ప్రీతికై ఏమాత్రము ఉపయోగపడినటువంటి నామమాత్ర భౌతిక సుఖము, ఐశ్వర్యము, పాండిత్యములను మరిచి ప్రతి ఒక్కరూ భగవంతునే పూర్తిగా అనుజొచ్చవలెను. కేవలం శరణాగతి చేతనే భగవానుడు ప్రసన్నుడగును. కృష్ణ, డిస్టర్బెన్స్ ఆఫ్ ఇండియా. ఎవరు ఇక్కడ మాట్లాడుతున్నారు? మాతాజీ మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ. మనోహర్ అని ఉంది ప్రభుజీ, పేరు మనోహర్ అని ఉంది ప్రభు. అదే వీళ్ళు మ్యూట్ చేసుకోవాలి.
ఈ మ్యూట్ కావడం కృష్ణ ఆల్ మ్యూట్ అంతే. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు, దండవత్ ప్రణాం ప్రభు. ప్రణాం కృష్ణ. హరే కృష్ణ. ఇక దేవర్షి నారదుడు సావర్ణి మనువునకు ఉపదేశ మొసగు అరుదించినప్పుడు భారతవర్షము అంటే భారతదేశం యొక్క ఐశ్వర్యం గురించి వివరించను. సృష్టి స్థితి లయములకు మూలమైన వాడును ఆత్మారాములకు వారిచే సదా ఉపాస్యుడను అగు దేవదేవుని సావర్ణి మనువు మరియు భారతవర్షవాసులు భక్తితో అర్థించరు. ఇతర వర్షములందు ఉన్నట్లుగానే భారతవర్షమునందును పలు నదులు పర్వతములు ఉన్నవి. అవినను భారతవర్షము యొక్క ప్రత్యేకత ఏమనగా దాని యందు వర్ణాశ్రమ పద్ధతి సంగమును 4 వర్ణములు మరియు 4 ఆశ్రమములుగా వివరించే వైదిక విధానము అందులో ఉన్నది. పైగా అచ్చట వర్ణాశ్రమ ధర్మ నిర్వహణం చక్కగా చెప్పబడినది. ఏ క్షణమైనను పునఃస్థాపితము కాగలదని నారదముని అభిప్రాయపడను. క్రమముగా ఆధ్యాత్మిక స్థితికి చేరి భవబంధము నుండి ముక్తిని బడయుటయే వర్ణాశ్రమ విధానము అనుసరించట వలన కలిగిడి ఫలితము అని ఇక్కడ నారద మహర్షి చెప్తున్నారు అనమాట. కాబట్టి వర్ణాశ్రమ ధర్మ నిర్ణయాలను అనుసరించడం వలన మనుజుడు భక్తుల సాంగత్య అవకాశమును బడయును. అట్టి సాంగత్యము నిద్రాణముగానున్న భగవత్ ప్రేమ భగవత్ సేవ ఉన్ముఖతను జాగృతపరిచి పాప జీవనమును అంతమొందించును. అంతటా మనుజుడు వాసుదేవుని విశుద్ధ భక్తి యోగావకాశమును పడేయగలడు. ఈ అవకాశమును కలిగి ఉన్నందుననే భారతవర్షవాసులు స్వర్గలోకములందును కొనియాడబడుదురు. ఈ విశ్వమందలి అత్యున్నత లోకముగు బ్రహ్మలోకమునందును భారతవర్షం యొక్క స్థానము మహదానందముతో చర్చింపబడును. చూడండి, భారతవర్షం అంటే ఏది చెప్పండి. ఎన్ని వర్షములు ఉన్నాయని చెప్పినా ఇప్పుడు నేను ద్వీపములన్నీ సప్త ద్వీపములు, సప్త మహాసాగరములు ఉన్నాయి ఇక్కడ. అందులో వచ్చేసి ఇక్కడ 9 వర్షములు 9 వర్షములు ఉన్నాయి. ఆ 9 వర్షములలో వచ్చేసి భరత వర్షము అంటే భారతదేశము అనమాట. అందుకే మనం సంకల్పం చెప్పేటప్పుడు ఏం చేస్తామంటే, ఏదైనా ఇప్పుడు సపోజ్ హోమం నరసింహస్వామి హోమం చేస్తున్నాం అనుకోండి, అప్పుడు ఏం చెప్తాం చెప్పండి? శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబుద్వీపే భరతవర్షే భరతఖండే భరతవర్షం అంటే భారతవర్షం, భరతఖండే భారతదేశం, మేరోన్ దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య పశ్చిమ ప్రదేశే శ్రీ వెంకటాచల వాయువ్య ప్రదేశే శ్రీ నీలాచల నిరుతి ప్రదేశే కృష్ణా కావేరి మధ్యప్రదేశే తుంగభద్రా పరివాహక ప్రాంతే అని చెప్పేసి శ్రీ 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 జగన్నాథ బలభద్ర సుభద్రమాయ సుదర్శన దేవస్థానే అని చెప్పేసి, కాబట్టి సకల వైష్ణవ ప్రీత్యర్థం శ్రీ శ్రీ నారసింహ హోమం కరిష్యామహే అని చెప్పేసి ప్రారంభిస్తామన్నమాట. కాబట్టి ఈ విధంగా ఇక్కడ చెప్తాం. కాబట్టి ఇటువంటి ఈ భారతవర్షం యొక్క ప్రదర్శనం ఎక్కడెక్కడ ఉందంటే స్వర్గలోకంలో ఒకటే కాదు, అన్ని 14 లోకాలలో ఉత్తమోన్నతమైన లోకం ఏదంటే ఈ బ్రహ్మాండములు. ఏది చెప్పండి? ఎన్ని లోకాలు ఉన్నాయి మనకు? 14 లోకాలు కదా. అధో లోకాలు 7, ఊర్ధ్వలోకాలు 7. ఊర్ధ్వలోకములో పరమోత్కృష్టమైన లోకం అంటే ఏది? ఎవరుంటారు అక్కడ? సృష్టికర్త ఎవరు? బ్రహ్మదేవుడు ఉంటారు కదా. కాబట్టి ఆ బ్రహ్మదేవుడు ఉండేది అక్కడ. ఆ సత్యలోకంలో కూడా భారతవర్షం గురించి అంటే మన భారతదేశం యొక్క ప్రశస్తం గురించి చర్చించుకుంటారంట. చూడండి, కాబట్టి బద్ధజీవులందరూ విశ్వమంతలి వివిధ లోకాలలో వివిధ జీవజాతుల యందు పరిణామము నొందుచున్నారు. బద్ధజీవులు ఏం చేస్తున్నారండి? ఈ విశ్వమునందులో ఉండే 14 లోకాలలో ఆ లోకం నుంచి ఈ లోకానికి, ఈ లోకం నుంచి ఆ లోకానికి ప్రయాణం చేస్తూనే ఉన్నారు అనమాట. అంటే మనం ఎక్కడ ప్రయాణం చేయాలి? యాక్చువల్గా శాస్త్రం ఏం చెప్తా ఉంది? వేదం ఏం చెప్తున్నాయి? ఉపనిషత్తులు ఏం చెప్తున్నాయి? గీతలో కృష్ణుడు శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్పినాడు? తమసోమ జ్యోతిర్గమయ అని చెప్పినాడు. ఏం చెప్పినాడు? తమసోమ జ్యోతిర్గమయ అంటే తమస్సు అంటే ఇది చీకటి ఆకాశం. ఇది ఈ భౌతిక జగత్ ఇది. ఇక్కడ ఏముంది? సూర్యుడు ఉంటేనే వెలుగు, లేకుంటే ఇది అంధకారవంతురము దుఃఖాలయము. ఇక్కడ ఏం ఆలయం ఇది? దేనికి ఆలయం ఇది? దుఃఖానికి ఆలయం ఇది. కాబట్టి ఇది అశాశ్వతం. ఇది
ఈ దేహం శాశ్వతమా, ఈ లోకం శాశ్వతమా? కాదు. కానీ ఇక్కడ అశాశ్వతమైన లోకములో ఉండడానికి ఇష్టపడుతున్న మాయలో పడి, మనసు మాయమాట వింటుంది, మాయలో పడిపోయినాం, నిండా మాయలో మునిగిపోయినాం. దానితో పాటు కలియుగం కాబట్టి కలి యొక్క ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది. అయిపోయింది, ఇద్దరు కలిసి మాయా కలిసింది, దానికి తోడుగా కలి కలిసినాడు. కాబట్టి వీళ్ళిద్దరూ ఏం చేస్తున్నారంటే ఈ 14 లోకాల్లో తిరగండి అని చెప్పేసి తిప్పుతున్నారు. అంటే కర్మకాండ చేసుకుంటూ ఆ పై ఊర్ధ్వగతిని పొందుగాక, ఈ ఆత్మ సాధించుగాక అంటాం మనం. అవునా కాదా? ఎవరైనా వెళ్ళిపోయినారంటే పోస్టర్ పెడితే గనక వాట్సాప్లో ఏం చెప్తారు? ఆత్మశాంతి, ఓం శాంతి అని పెడతారు. ఏం శాంతి? ఓం శాంతి లేదు, ఆత్మశాంతి లేదు. ఉన్నత గతులు ప్రాప్తించుగాక అంటే ఏం ఉన్నత గతి? ఉన్నత గతులు అంటే ఏమి? ఊర్ధ్వలోకాలు వెళ్ళాలి. ఏం ప్రయోజనము? మళ్ళీ అక్కడి నుంచి పతనమై మరి భూలోకానికి మరి రావాల్సిందే కదా. కాబట్టి మనం ఏం చేయాలా? హరే కృష్ణ మహామంత్రం చెప్పి వాళ్ళ యొక్క ఆత్మ ఆధ్యాత్మిక జగత్తుకు పోవడానికి కృష్ణుడు ఆశీర్వాదించి తీసుకోవాలా అని చెప్పి ప్రార్థించాలన్నమాట. ఇది సత్యం. ఇది అందుకే ఇక్కడ చెప్తున్నాడు, బద్ధ జీవులంతా ఏం చేస్తారంటే మాయలో పడిన వాళ్ళు. బద్ధ జీవులు అంటే ఎవరు? మనమంతా బద్ధ జీవులు, మేము మాయలో ఉన్నాం కదా. ఇప్పుడు మాయా జగత్తు కదా ఇది. మాయ యొక్క అధికారం ఎక్కువ ఉంది, అందులో కలియుగం యొక్క అధికారం ఎక్కువ ఉంది కదా. కలియుగ పురుషుడి యొక్క అధికారం ఉంది. కాబట్టి ఎవరో కొంతమంది మాత్రం ఇక్కడ వచ్చి కూర్చొని భాగవతం వింటున్నారు ఇక్కడ. అవునా కదా? అంతా మాయలో ఉన్నారు లేదా? అంతా రోడ్డంబడి అంతా అన్ని కదా. కోళ్ళు, జీవదయ లేకుండా కోళ్ళు, జీవులన్నీ కోసేసి మొత్తము మాంసం విక్రయానికి పెట్టింటారు అనమాట. అదే బద్ధ జీవుడు. దానిపైన మనసు పడి అక్కడ పాడైపోతున్నాడు అనమాట. నరకానికి పోతారు, ఆ దేహాలు పొందుతారు. కోడి దేహం పొందుతాడు కోడి తిన్నవాడు, మేక తిన్నవాడు మేక దేహం పొందుతాడు. అవి కాబట్టి పరిణామం చెందును ఆ విధంగా. కాబట్టి ఆ విధంగా వచ్చేసి పాపం చేస్తే ఏం చేస్తారు? సూర్యకిరణాలు కూడా సోకని అధోలోకాల్లో వెళ్ళి అక్కడ జన్మ తీసుకోవాల్సి వస్తుంది అనమాట. పాపం చేసిన వాళ్ళు. పుణ్యం చేసిన వాళ్ళు ఏం చేస్తారు? స్వర్గలోకంలో దేవతా దేహం తీసుకొని బాగా అక్కడ ఇంద్రియ భోగాన్ని అనుభవిస్తాడు. ఆ మొత్తం అంతా అది జీరో అయిపోతే ఆ పుణ్యం అంతా. కాబట్టి ఏమైపోతుంది? మళ్ళీ ఇక్కడ భూలోకానికి వచ్చి మళ్ళీ మానవ దేహం తీసుకుంటాడు అనమాట. కాబట్టి అదే ఆ విధంగా జీవుడు బ్రహ్మలోకముకైనా నువ్వు చేరవచ్చును. కాబట్టి నువ్వు బాగా పుణ్యం చేస్తే ఎక్కడ పోవచ్చు? నువ్వు బ్రహ్మలోకాన్ని, సత్యలోకానికి కూడా పోవచ్చు అని చెప్తున్నాడు ప్రభుపాద ఇక్కడ. కానీ భగవద్గీత యందు ధృవపరపబడినట్లు ఆ బ్రహ్మ భువన లోక పునరావర్తినోర్జున చెప్పినాడు. కృష్ణుడు చెప్పినాడు కదా, గీతలో చెప్పినాడు. ఏం చెప్పినాడు? కృష్ణ, నీవు ఏ లోకంలో ఉండినా కూడా నీ యొక్క పుణ్యఫల రాశి యొక్క ఫలితాలన్నీ పూర్తి అయిపోతే ఆ మిగులు పుణ్యము అనుభవించడానికి కొద్ది పుణ్యంతో మానవ జన్మ వస్తుంది, మళ్ళీ నువ్వు భూలోకానికి వస్తావు అని చెప్పినాడు అనమాట. ఎక్కడ వెళ్ళినా మళ్ళీ తిరిగి ఎక్కడ రావాలి? ఇది జంక్షన్, ఇది భూలోకం. ఇది మళ్ళీ ఇక్కడ రావాల్సిందే. నేను సత్యలోకంలో బ్రహ్మదేవుడి దగ్గర ఉన్నాను. నేను దీనికంటే మించిన లోకమే లేదు. నేనే చాలా గొప్ప అదృష్టవంతుణ్ణి అంటున్నాడు. కాదు, ఈ భౌతిక జగత్తులో జన్మ తీసుకోవడం అనేది దురదృష్టమే, అదృష్టం కానే కాదు. దురదృష్టమే ఇది. ఏది అదృష్టం అంటే జన్మరాహిత్యము కలిగిన భక్తి సేవ చేసి, ప్రభుపాదులు చెప్పినట్టు ఏం చేయాలా? భక్తియుక్త సేవ. ఎవరికి చేయాలా భక్తి? ఎవరి భక్తుడు కావాలా? కృష్ణుడు ఏం చెప్పినాడు? మన్మనాభవ మద్భక్తో మధ్యాజీమాం నమస్కరు. నా భక్తుడు గమ్ము, నన్ను మనసులో నిరంతరం చింతించము, నాకు పూజ చేయము, నాకు నమస్కారం చేయము. 4 మాటలు చెప్పినాడు. చిలక పలుకు చెప్పినట్ట. కాన్వెంట్ పిల్లలు చెప్తారు కదా, ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అని చెప్పినట్టు ఇట్లా చెప్పినాడు. 4 మాటలు చెప్పినాడు. మీరు వింటున్నారా? మరి మీరు చూడండి, 4 మాటలు చెప్పినాడు. మనసు నిరంతరం నా చింతన చేయి, కృష్ణ 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 అని మనసునేది. వేరే వ్యాపకం పైన ఉండకూడదు. ఎవరు పూజ అని చెప్పినాడు? నన్ను పూజించుము, నాకు నమస్కరించు, నా భక్తుడు కమ్మని చెప్పినాడు. కృష్ణ భక్తుడు కమ్మని చెప్పినాడు. అంతే. కృష్ణ భక్తుడైతే నీకు మళ్ళీ జన్మరాహిత్యమైన లోకాలకు వెళ్ళిపోతావు, ఆధ్యాత్మిక జగత్తుకు వెళ్ళిపోతావు. కాబట్టి కనుక భారతవర్షమునందు నివసించు వారలు వర్ణాశ్రమ ధర్మం ఖచ్చితంగా పాటించుచు నిద్రాణముగానున్న కృష్ణ భక్తిని జాగృతం చేసుకునిచో వర్ణాంతరం తిరిగి ఈ భౌతిక జగత్తును తిరిగి రావాల్సిన అవసరం ఉండదు. చూడండి, ఏం చేస్తే ఈ లోకానికి తిరిగి రానవసరం ఉండదు. లేదా ఈ లోకం అంటే ఏమి? ఈ భూలోకం ఒకటేనా? ఈ లోకం అంటే ఈ భౌతిక జగత్తులో ఉండే 14 లోకాలే, అంతే. ఇందులో ఉన్నంత మాత్రాన మనం ఉద్ధరించబడం మనం. కాబట్టి ఏం చెప్తున్నాడు ఇక్కడ? భారతవర్షం నివాసించే వారలు
ఏం చేస్తారంటే వర్ణాశ్రమ ధర్మం, వర్ణము ఆశ్రమము, వర్ణాలు ఉన్నాయి కదా, చాతుర్వర్ణం మయా సృష్టం గుణ కర్మ విభాగశః చెప్పినాడు. బ్రాహ్మణ వర్ణము, క్షత్రియ వర్ణము, వైశ్య వర్ణము, శూద్ర వర్ణము, త్రిగుణాలకు ఆధారంగా చేసుకొని వాళ్ళ యొక్క తర్వాత బుద్ధి, తర్వాత వాళ్ళు చేసే పని కదా, బుద్ధి కర్మానుసారణ చెప్పినారు. కాబట్టి వాళ్ళ యొక్క బుద్ధి తర్వాత వాళ్ళు చేసే పని రెండుని బట్టి వర్ణాలుగా ఏర్పాటు చేసినాడు, బ్రాహ్మణ వర్ణము అని చెప్పేసి. తర్వాత ఆశ్రమాలు, ఆశ్రమాలు అంటే ఏమి? బ్రహ్మచారులు మీరంతా ఇప్పుడు కదా, 25 ఏళ్ళ వరకు బ్రహ్మచారి, వయసు వచ్చింది మా వాడికి, పెళ్లి చేయాలా, ఒక ఇంటిని చేయాలా, గృహస్థ అయిపోతావు. ఆ తర్వాత నీకు పిల్లలు పుట్టేసి నీవు ఇంకా 50 ఏళ్ళు అయిపోయినాక నీ కొడుకు మళ్ళీ వయసు వస్తుంది, వాడికి ఒక ఇంటి వాణి చేసి ఆ ఇల్లు అప్పగించి నువ్వు వనప్రస్థానికి వెళ్ళిపోతావు. కానీ వనప్రస్థానికి వెళ్ళడానికి ఇప్పుడు అంతా కలియుగం లేండి, అంతా క్రూరమైన జంతువులు ఉన్నాయి, తినేస్తాయి వెంటనే పోతే. ఇక్కడే ఉంటావు, ఒక ఇంట్లో ఉంటావు అంతే, ఒక రూమ్ లో గదిలో ఉంటావు, ఉన్న ఇంట్లోనే. ఎవరికి? కొడుకుకి కోడలకి బాధ్యత అప్పగించి అవి ఆ బీరువా కీసు అవన్నీ కదా, అవి ఉంటాయి కదా, పెద్ద పెట్టెలు, ఏవి ఇనుప పెట్టెలు ఉన్నాయి దాంట్లోన, బంగారము డబ్బులు పెట్టినవి. ఆ కీసు ఎవరికి ఇవ్వాలా? కొడుకు కోడలకి ఇవ్వాలి అంతేను. సైలెంట్ గా ఒక పక్కన వాళ్ళు పెట్టిన తిని ఉండాలి అంతే. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే రామ 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 హరే జపం చేసుకుంటూ ఉండాలి అంతే వనప్రస్థం అంటే. 25 సంవత్సరాల తర్వాత 75 తర్వాత మళ్ళీ ఎక్కడ వెళ్ళిపోతావు నువ్వు? సన్యాసంలో వెళ్ళిపోతావు. సన్యాసాశ్రమం అంటే ఏమి? ఆ ఇంట్లో ఉండేవాడు నీ కొడుకు, నీ కోడలు, నీ మనవడు అని కాదు, వీళ్ళెవరో అని సన్యాసాన్ని స్వీకరించడం అంటే. సత్తునందు న్యాసం కావడం. అసత్తు అంటే వీళ్ళంతా ఎవరండి? అసత్తు. తల్లి కదా, ఆలు బిడ్డలు మాయ, సంసారము మాయ. మాయ అంటే అసత్తు. ఏమి? వాళ్ళతోన ఉంటావు కానీ తామరాకు నీటి బిందువులాగా ఉంటావు అంతే. ఎట్లుంటావు? తామరాకు నీటి బిందువులా ఉంటావు అంతే. వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎవరు? నీ కొడుకులా? కాదు. నీ కోడల్లా? కాదు. నీ మనవల్లా? కాదు. నీ కూతుర్లా? కాదు. నీ అల్లుల్లా? కాదు. అయిపోయింది. నువ్వు సత్తునందు న్యాసం ఉండింది, సన్యాసం స్వీకరించినావు కాబట్టి వీళ్ళంతా అసత్తు. వీళ్ళు నేను కృష్ణుడి యొక్క భక్తుడు నేను అని చెప్పేసి తీక్షణంగా హరే కృష్ణ మంత్రం జపం చేస్తూ నిరంతరం మనసులో ఆయన చింతనే ఉంటుంది. అక్కడ మనసులో ఎవరుండరు? భార్య ఉండదు, కొడుకు ఉండడు, కూతురు ఉండదు, అల్లుడు ఉండడు, మనవుడు ఉండడు, మనవరాలు ఉండదు, ఎవ్వరు ఉండదు, అక్క ఉండదు, చెల్లెళ్ళు ఉండదు, ఎవరుండరు. ఈ కేవలం కృష్ణ ఉంటాడు. దట్ ఈస్ సన్యాసం. ఇవి 4 ఆశ్రమాలు. ఈ విధంగా ఏర్పాటు చేయడం వల్ల ఏమవుతుందంటే భరతవర్షం నందు నివసించే వారు వర్ణాశ్రమ ధర్మం ఖచ్చితంగా పాటించు, నిద్రాణముగానున్న కృష్ణ భక్తిని జాగృతం చేసుకొని. అంటే మన అందరికీ భక్తి లేదా? ఉందండి, స్వల్పంగా ఉంది, నిద్రపోయింది. దాన్ని మేల్కొల్పాలా. అరైజ్ అవేక్, నాట్ స్టాప్ టిల్ ద గోల్ ఇస్ రీచ్ అని చెప్పినట్టు యువకులకు చెప్పినాడు. ఎవరు? స్వామి వివేకానంద. అరైజ్ అవేక్, నిద్రపోయినావు నాయన, లే మెల్కో. నీ గోల్ ఏం చెప్పు, నీ లక్ష్యం ఏం చెప్పు? కృష్ణ భక్తి జాగృతం చేసుకొని కృష్ణుని యొక్క భక్తియుక్త ప్రేమతో భక్తియుక్త సేవ చేసి మరి ఆధ్యాత్మిక జగత్తుకు చేరుకోవడమే మన లక్ష్యం. ఆ లక్ష్యంతో నిద్రాణం అయి ఉన్న కృష్ణ భక్తిని మనము జాగృతం చేసుకోవాలి. ఆ విధంగా ఈ భౌతిక జగత్తుకు రావలసిన అవసరము లేనటువంటి ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళిపోవాలి. మనం ఆ జగత్తుకు వెళ్ళిపోవాలి. ఈ బ్రహ్మాండం నుంచి కదా, ఈ బ్రహ్మాండం ఇది మాయ, ఇది బ్రహ్మాండమే మాయ. కాబట్టి ఆ విధంగా బ్రహ్మలోకమునికైనాను సరియే జీవునికి సరి అయిన స్థానం కాదు కదా. బ్రహ్మలోకం జీవునికి సరైన స్థానమా? ఇప్పుడు చెప్పుకున్నాం కదా ప్రభుపాదులు మరి చెప్తున్నాడు. అందుకే నాయన నాకేం లేదు, నేను బ్రహ్మలోకంలో ఉన్నా, నాకు సరిపోయింది స్థానం ఇదంటే కాదండి. ఇది భౌతిక జగత్తులో ఉండే ఒకనొక పరమోత్కృష్టమైన లోకం మాత్రమే, కానీ అది ఆధ్యాత్మిక జగత్తు కాదు, అది వెలుగు ఆకాశం కాదు మనం ఉండేది. కాబట్టి ఆ విధంగా చెప్తున్నాడు. కాబట్టి సర్వకామ భక్తుడైనను భక్తవర్షమైన భక్తుల సాంగత్యం చేత సమస్త భౌతిక కోరికల నుండి బయటపడును. కాబట్టి ఎట్లా ఈ మహదావకాశము ఆధ్యాత్మిక ఉన్నతికై ఎక్కడ వస్తుంది? ఏ జన్మలో వస్తుంది చెప్పండి? ఏ జన్మలో వస్తుంది చెప్పండి? ఏ జన్మ మనది? ఏ జన్మ మనది? మానవ జన్మలో వస్తుంది. అదే క్రిమికీటకం జన్మ తీసుకున్నప్పుడు, జంతువుల యొక్క జన్మ తీసుకున్నప్పుడు, పక్షుల జన్మ తీసుకున్నప్పుడు, జలచరాల యొక్క జన్మ తీసుకున్నప్పుడు, లేదా వృక్షాల జన్మ తీసుకున్నప్పుడు మనం భక్తి చేయగలమా? గుడికి రాగలమా?
చెప్పండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని మంత్రం చెప్పగలమా? చెప్పలేమండి. ఆ మాట ఇచ్చింది ఎవరికంటే మనకు మాత్రమే కదా. కాబట్టి ఆ విధంగా వచ్చేసి సంస్కృత శబ్దం ఏదైతే ఉందో దేవతా భాష ఇది. ఇది దేవతా భాష, దేవతల భాష ఇది సంస్కృత భాష. మరి ఆ భాషలో ఉండే హరే కృష్ణ మహామంత్రం చెప్పాలంటే మానవులకే సాధ్యం అది కదా. భగవంతుడి కృప ఉంటే వేరే జీవజాతులకు కూడా సాధ్యమే. కాబట్టి ఆ విధంగా విశుద్ధ భక్తుడై అనాయాసముగా భగవద్ధామమును చేరును. ఎట్లా చేరుతాడు అంటే మానవ జన్మ తీసుకున్నావు కాబట్టి, ఆధ్యాత్మిక ఉన్నతికి అవకాశం ఉంది కాబట్టి భరతవర్షంలో భక్తులు ఎక్కువ ఉన్నారు కాబట్టి, అందులో కృష్ణ భక్తులు ఉన్నారు కాబట్టి, కృష్ణ భక్తుల సాంగత్యం తీసుకుంటే గనక అప్పుడు ఏమవుతావు? సమస్త భౌతిక కోరికలు నశించిపోయి కేవలం భక్తి మాత్రములే భక్తిలోనే ఉండి ఈ విశుద్ధ భక్తుల యొక్క స్థాయికి చేరి ఈ ఆధ్యాత్మిక జగత్తు ఏదైతే ఉందో అక్కడికి ప్రయాణం చేస్తావు అని ఇక్కడ చెప్తుంది అధ్యాయం. ఇక 2వ శ్లోకం చెప్పండి. గంధర్వ గణము. హరే కృష్ణ, మళ్ళీ అన్మ్యూట్ చేసుకున్నావు కృష్ణ నువ్వు. ఏ మనవరా, ఏం కృష్ణ ఇట్లా చేస్తాను, అల్లరి చేస్తున్నావు, అల్లరి కృష్ణుడు అయిపోయినావు నువ్వు. అన్మ్యూట్ చేస్తే మళ్ళీ మ్యూట్ చేస్తే అన్మ్యూట్ చేసుకున్నాడు మళ్ళీ. మరి మంత్రాలు చదువుతున్నాడు గట్టిగా. కాబట్టి గంధర్వ గణము సదా శ్రీరామచంద్రుని యశో వైభవమును కీర్తించుచుండును. ఆ యశో కీర్తనము మిగుల మంగళదాయకమైనది. ఆంజనేయుడు మరియు కింపురుష వర్ష ప్రధానుడు అర్ష్టిసేనుడు దానిని పూర్తి శ్రద్ధతో ఆలకింతురు. పిమ్మట హనుమంతుడి ఈ మంత్రములను జపించును. చూడండి, ఇక్కడ 2వ శ్లోకం చెప్తున్నా అంటే గంధర్వ గణము వాళ్ళు ఎప్పుడు సదా శ్రీరామచంద్రుని యొక్క యశోవైభవమును కీర్తించుతూ ఉంటారంట. ఆ యశో కీర్తనము మిగుల మంగళదాయకమైనది. ఆంజనేయుడు మరియు కింపురుష వర్ష ప్రధానుడు అయిన ఆర్ష్నిశయనుడు అంటే ఒక్కొక్క ఇక్కడ చెప్పాం కదా, ఇక్కడ కింపురుషం అని చెప్పేసి ఒక ప్రాంతం, ఇది భరతవర్షంలో ఒక ప్రాంతం. అది ఎక్కడుందంటే హిమాలయాలకు అటువైపు ఉందన్నమాట. వాళ్ళంతా వచ్చేసి ఎక్కువగా శ్రీరామచంద్రుడి యొక్క యశోవైభవాన్ని కీర్తించే వాళ్ళట. ఆ ప్రాంతానికి పాలకుడు ఎవరంటే కింపురుష వర్ష ప్రధానుడు. అంటే ఇప్పుడు మనం ఒక గ్రామానికి మరి సర్పంచ్ ఎట్లయితే ఉంటాడో ఆ విధంగా వచ్చేసి ఈయన అరిష్ణసేనుడు అని చెప్పేసి ఆయన కూడా పూర్తి శ్రద్ధతో ఆలకిస్తూ ఉంటాడంట. ఏంటి? హనుమంతుడు చెప్పే శ్రీరామచంద్రుడి యొక్క భగవంతుడి యొక్క నామాలు. పిమ్మట హనుమంతుడు ఈ మంత్రాలను జపించను. శ్రీరామచంద్రుని గూర్చి పురాణములందు 2 విధములైన అభిప్రాయాలు ఉన్నవి. మను అవతార వర్ణనము సందర్భమున లఘు భాగవతామృతము అనేది గ్రంథమున ఇది ధృవపరచుతున్నది. వాసుదేవాది రూపాణం అవతార ప్రకీర్తత విష్ణుధర్మోత్తరే రామ లక్ష్మణాధ్యా క్రమాదపి పాద్మేతు రామో భగవాన్ నారాయణ ఇతి రీతిః శేషచక్రం చ శంఖం చ క్రమాశ్రుల్య లక్ష్మణాదయః మధ్యే దేవస్థిత దేవత అయోధ్యా పురేస్య వసతి స్మృతా మహావైకుంఠలోకే చ రాఘవేంద్రస్య కీర్తిత. విష్ణు ధర్మోత్తర పురాణమునందు రామలక్ష్మణ భరత శత్రుఘ్నులను 4 సోదరులను వరుసగా వాసుదేవుడు, సంకర్షణుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు అని వారిని అవతారములుగా వర్ణించును. చూడండి, మనకైతే భాగవతంలో ఏం చెప్పినారంటే శ్రీరామచంద్రుడు అంటే శ్రీహరి, తర్వాత లక్ష్మణుడు అంటే అక్కడ ఉండే ఆదిశేషుడు, తర్వాత శంఖచక్రములు అంటే వీళ్ళిద్దరూ భరత శత్రుఘ్నులుగా వచ్చినారని చెప్పేసి మనము చెప్పుకుంటాం. కానీ విష్ణు ధర్మోత్తర పురాణం నందు
రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురు సోదరులు ఎవరెవరై అంటే వాసుదేవుడు అంటే శ్రీరామచంద్రుడు, సంకర్షణుడు బలరాముడే, సంకర్షణుడు ఎవరు బలరాముడు, ప్రద్యుమ్నుడు ఎవరు భరతుడు, తర్వాత అనిరుద్ధుడు శత్రుఘ్నుడు, భరత శత్రుఘ్నులు నలుగురు అని చెప్పేసి ఇక్కడ చెప్పినారు. అతన్ని ముగ్గురు సోదరులు శేషువు చక్రము శంఖవుల అవతారములనియు పలికినది. కనుకనే శ్రీల బలదేవ విద్యాభూషణులు తదిదం కల్ప భేదే నైవ సంభావ్యం అని సారాంశముగా చెప్పిరి. అనగా ఈ అభిప్రాయములు పరస్పర విరుద్ధములు కావని భావము. కాబట్టి అంతా ఒకటే అని చెప్పేసి, అది ఇది వేరు కదా అని చెప్పేసి ఏం కాదు అంతా ఒకటే అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నాడు. శంకు చక్రములు ఎవరంటే ప్రద్యుమ్న అనిరుద్ధులు అంతే. కాబట్టి కొన్ని కల్పములందు రామలక్ష్మణునాథులు వాసుదేవుడు సంకర్షణుడు ప్రద్యుమ్నుడు అనిరుద్ధుల అవతారములుగా ఆరుదించి, మరికొన్ని కల్పములు నారాయణ శేష శంఖ చక్రముల అవతారములుగా ఆవిర్భవించరు. ఈ లోకమున శ్రీరామచంద్రుని ఆవాస స్థానము అయోధ్య నగరం నేటికి ఉత్తరప్రదేశ్ రాష్ట్రమున ఉత్తర భాగమునందు కలదు. హరి బోల్. చూడండి ప్రభువులు చెప్తున్నారు ఇక్కడ. అంటే ఇవి చాతుర్యుగాలు మళ్ళీ మళ్ళీ కాలచక్రములుగా తిరుగుతూనే పరిభ్రమిస్తూనే ఉంటాయన్నమాట. ఎండాకాలం ఎన్నిక వస్తుంది చెప్పండి, వర్షాకాలం తిరిగి వస్తుంది, వేసవికాలం తర్వాత వర్షాకాలం తర్వాత చలికాలం, ఆ తర్వాత మళ్ళీ ఏమొస్తుంది, మరి వేసవికాలం వస్తుందా లేదా? ఆ విధంగా వచ్చేసి ఎట్లయితే మనము మన సంవత్సరంలో వచ్చే ఈ ప్రతి సంవత్సరం వచ్చేవి కాలచక్రం ఏ విధంగా ఉందో, ఈ చాతుర్యుగాలు కూడా ఫస్ట్ సత్యయుగము, తర్వాత త్రేతాయుగము, తర్వాత ద్వాపరయుగము, తర్వాత కలియుగము, ఇవి వస్తూనే ఉంటాయన్నమాట. మరి ప్రతి త్రేతాయుగంలో వచ్చేసి రామచంద్రుల వాళ్ళు మళ్ళీ అవతరిస్తూ ఉంటారు అన్నమాట. రామచంద్రులుగా భగవంతుడు అవతరిస్తూనే ఉంటాడు. కాబట్టి ఒకానొక చాతుర్యుగంలో వచ్చేసి శ్రీరాముడు లక్ష్మణుడు భరత శత్రుఘ్నులుగా ఎవరెవరు వచ్చినారంటే వాసుదేవుడు సంకర్షణుడు ప్రద్యుమ్నుడు అనిరుద్ధుడుగా వచ్చినారు. మరి ఈ కల్పములోన ఏ కల్పం? ఇప్పుడు మేముండే కల్పం ఏది? ఈ కల్పం ఉంది కదా, ఇది 28వ మహాకల్పం. ఇది 28వ మహాకల్పం. కాబట్టి ఇక్కడ ఈ కల్పంలో వచ్చేసి ఎవరెవరు వచ్చినారు? శ్రీరామచంద్రుడుగా, తర్వాత ఆదిశేషుడు లక్ష్మణుడుగా, మరి సుదర్శన చక్రము భరతుడుగా, మరి శంఖము శత్రుఘ్నుడుగా వచ్చినారు అన్నమాట. కాబట్టి ఆ విధంగా ఒకానొక ఈ కాలచక్రంలో వచ్చేసి ఈ విధంగా మార్పులు జరుగుతుంటాయి. అంతా ఒకటే అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఇక ఓం నమో భగవతే ఉత్తమ శ్లోకాయ నమ ఆర్యలక్ష్మణ శీలవ్రతాయ నమ ఉపశిక్షితాత్మన ఉపాసిత లోకాయ నమః సాధువాద నికషనాయ నమో బ్రహ్మణ్య దేవాయ మహాపురుషాయ మహారాజాయ నమ ఇతి. ఇది 3వ శ్లోకం అనమాట. అంటే కీర్తిస్తున్నారు, భగవంతుని గురించి కీర్తిస్తున్నారు. ఎవరు? హనుమంతుల వారు కీర్తిస్తున్నారు. హే ప్రభు, ప్రణవోచ్చారణచే నీవు ప్రసన్నుడవు అగుగాక. ఉత్తమ పురుషులలో శ్రేష్ఠుడవగు నీకు నా వందనములు. ఆర్యుల సమస్త సద్గుణములకు నీవు నిధివి. నీ స్వభావము ఆచరణము ఎల్లప్పుడూ ఒకే రకముగా ఉండును. మనో ఇంద్రియములను నీవు నియంత్రించి ఉందువు. సామాన్య మానవులి వలె వర్తించుచు నీవు ఆదర్శనీయమైన గుణములను ప్రదర్శించి ఎటువంటి నడత కలిగి ఉండవలెనో ఇతరులకు బోధింతువు. బంగారం యొక్క గుణమును పరీక్షించటకు గల వరిపిడి రాయి వలె సమస్త సద్గుణములకు నీవు వరిపిడి రాయి వంటి వాడివై ఉన్నావు. పరమభక్తులకు బ్రాహ్మణులకు నీవు ఆరాధ్యుడవు. పరమ పురుషుడవు అగు నీవు మహారాజువు. అట్టి నీకు నా వందనములు. కాబట్టి ఈ కింపురుషవాసులు ఎవరైతే ఉన్నారో భగవంతుని శ్రీరామచంద్రుడిని కీర్తిస్తున్నారన్నమాట. ఎవరు? ఇక్కడ హనుమంతుల వారు కీర్తిస్తున్నారన్నమాట. అది కీర్తించేటప్పుడు వీళ్ళంతా అక్కడ కింపురుష
వర్షంలో ఉండే వాళ్ళంతా బాగా శ్రద్ధగా బాగా శ్రవణం చేస్తున్నారు. ఇది ఈ శ్లోకం అన్నమాట. కాబట్టి ఇంకా చెప్తున్నాడు, విశుద్ధ స్వరూపుడవగు సచ్చిదానంద విగ్రహుడవు భగవానుడు కేవలము శుద్ధ చిత్తము ద్వారానే తెలియబడును. కాబట్టి విశుద్ధ స్వరూపుడగు భగవానుడు కేవలము ఎవరికి తెలియబడును అంటే మనకందరికీ భగవంతుడు అర్థమవుతాడా, అవగతమవుతాడా, మనకు ఆయన ఏ విధంగా మనము ఆయనని దర్శించగలము, అది సాధ్యమా అంటే ఎప్పుడు సాధ్యం అవుతుందంటే కనుక మనకు త్రిగుణాలు ఉన్నాయి కదా. ఎన్ని గుణాలు మనకు ఉండేవి ఇక్కడ ఈ మాయా జగత్తులో ఉండే గుణాలు ఎన్ని? 3. ఈ 3 గుణాలలో ఉండే వాళ్ళకి భగవంతుడి యొక్క సాక్షాత్కారము లభించదు. భగవంతుని దర్శనం ఎప్పుడు చేసుకోగలమంటే మనము ఏంటా 3 గుణాలు చెప్పండి. మీకంతా తెలుసు. సత్వగుణము ఒకటి, రజోగుణము, తమో గుణము. ఈ 3 గుణాలలో ఉండే వాళ్లకు భగవంతుడు అర్థం కాడు, అవగతం చేసుకోలేం మనం. కాబట్టి ఈ 3 గుణాలకు అతీతంగా ఉండే గుణం ఏదైతే ఉందో శ్రీ శ్రీ జగన్నాథ బలదేవ సుభద్రమాయికి, శ్రీల ప్రభుపాద్కి జై. హరే కృష్ణ. ఈ 3 గుణాలకు అతీతమైన గుణం ఏదంటే శుద్ధ సత్వగుణము. ఏమిటా గుణము? శుద్ధ సత్వగుణం అంటే గుణాతీతం అంటాం దీన్ని. ఏమంటాం దీన్ని? చెప్పండి, ఏమంటారు దీన్ని? గుణాతీతము. అంటే గుణములు 3, అంటే అవి సత్వగుణము, రజోగుణము, తమో గుణము. ఈ 3 గుణాల కంటే పరమోత్తమైన గుణం ఏదయ్యా అంటే శుద్ధ సత్వగుణము. ఈ శుద్ధ సత్వగుణ స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే మనకు భగవంతుడు అవగతమవుతాడు, ఆయన యొక్క దర్శన భాగ్యం మనకు కలుగుతుంది. కాబట్టి ఆ గుణాల స్థాయికి మనం ఏం కావాలి? అభివృద్ధి చెంది ఆ స్థాయిని చేరుకోవాలి. కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు, ఇక్కడ హనుమంతుల వారు చెప్తున్నారు, ఇక్కడ విశుద్ధ స్వరూపుడగు సచ్చిదానంద విగ్రహుడు ఎవరు? సచ్చిద్ ఆనంద స్వరూపం ఎవరిది? కృష్ణుడిది, భగవంతుడిది. కాబట్టి ఇక్కడ సచ్చిత్ ఆనంద స్వరూపం ఆయన. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ అని చెప్పేటప్పుడు చెప్తారనమాట. కాబట్టి భగవానుడు కేవలము శుద్ధ చిత్తము ద్వారానే తెలియబడును. శుద్ధ చిత్తం ద్వారానే భగవానుడు తెలియబడతాడు. వేదాంతమునందు అతడు అద్వితీయునిగా వర్ణించబడెను. అందుకే భగవంతుడుని వేదాంతములో అద్వితీయుడిగా వర్ణించినారు. స్వతేజము వలన అతడు ప్రకృతి కల్మషముచే అంటబడని వాడై ఉన్నాడు. ఆయన యొక్క తేజం ఎటువంటిదంటే ఈ భౌతిక కల్మషాలు, ఈ భౌతిక ప్రకృతి యొక్క కల్మషాలు ఆయనకి అంటావన్నమాట. అంటే ఏమిటివి? భౌతిక ప్రకృతి కల్మషాలు ఏమి? ఈ త్రిగుణాలే. భౌతిక ప్రకృతి యొక్క కల్మషాలేవి? త్రిగుణాలే. దీన్ని ఏమంటాము? అవ్యక్తము అంటాం. దీన్ని ఏమంటాం మనము? అవ్యక్తం. ఈ అవ్యక్తానికి అతీతంగా ఉంటాడు, గుణాతీతుడు. అందుకే భగవంతుడు గుణములు లేనివాడు అంటారు అనమాట. గుణము లేనివాడు అంటే అర్థమేమి? ఏం కృష్ణ, గుణములు లేదా? గుణం లేనివాడు అతనేమి? అదే మనిషికి ఏమంటుంది తెలుసా? భౌతికగా ఏమంటాడు? భౌతిక వాడు ఏమంటాడంటే గుణాలు లేవా, అయ్యో రామా అంటే అంత చెడ్డవాడా అంటామన్నమాట. మామూలుగా మనం ఏం చేస్తామంటే మామూలు సాధారణమైన మనుషుడు ఏమంటుకుంటాడంటే అసలు గుణం లేనివాడు వాడు అని చెప్తాం మనం. ఎందుకంటే మంచి గుణాలు లేవని అర్థం అనమాట. ఏంటి మంచి గుణాలు? ఏది మంచి, ఏది చెడు, ఏ పెద్దల్ని ఎట్లా గౌరవించాలి, మరి ఏ విధంగా మనం ప్రవర్తించాలి సమాజంలోన కదా, మరి మనం ఎట్లా ఏ విధంగా మెలగాలి అనేవి, ఇవన్నీ అంటే ఏమిటి? ఇవి 3 గుణాలు ఉన్నాయి కదా, సత్వగుణము, రజోగుణము, తమో గుణము. ఈ 3 గుణాలలో ఏదో ఒకటి గుణముతో ఇక్కడ మనం ఉంటాం కాబట్టి గుణము కలిగిన వాడు అని చెప్పేసి అంటాం. కానీ భగవంతుని ఈ 3 గుణాలు ఉన్నాయా? చెప్పండి, ఉన్నాయా ఈ 3 గుణాలు? లేవు. కాబట్టి ఆయన గుణరాహిత్యుడు, ఆయన గుణములు లేనివాడు కదా. కాబట్టి గుణములు లేనివాటి వాడు ఎవరంటే భగవానుడు. మరి ఆయన యొక్క గుణం ఏమిటంటే శుద్ధ సత్వ గుణం. ఇది ప్రకృతికి సంబంధించిన గుణం కాదు, ఇది ఆధ్యాత్మిక గుణం. అది శుద్ధ సత్వ గుణంలో ఉంటాడు. కాబట్టి అతడు ప్రకృతి యొక్క కల్మషము అంటబడతాడా? అంటబడడు. కాబట్టి భౌతిక సృష్టికి గోచరించనందున జీవుడని తెలియబడినాడు. అందుకే
ఈ త్రిగుణాలతో కలిగిన ఉండని వాళ్ళ యొక్క దృష్టికి ఆయన కనిపించాడు. ఎవరు? భగవంతుడు. బాగా వినాలి, బాగా అర్థం చేసుకోవాలి మీరు. సత్వగుణము, రజోగుణము, తమో గుణములో ఉండే వాళ్లకు భగవంతుడు కనిపించాడు. ఎవరికి కనిపిస్తాడంటే శుద్ధ సత్వగుణములో ఉండే వాళ్ళకి కనిపిస్తాడు. అందుకే భౌతిక దృష్టికి అతను గోచరించడు, అంటే కనిపించాడు కాబట్టి దివ్యుడు అని చెప్తాను అనమాట. దివ్యం అంటే ఏంటంటే మన భౌతిక ఇంద్రియాలకు కనిపించవు. ఇది మాంసనేత్రం, ఇది భౌతిక ఇంద్రియం. ఇది ఈ ఇంద్రియం యొక్క శక్తి ఈ భౌతికమైన వస్తువులు చూడడానికి మాత్రమే పనికొస్తాయి, అంతేకాని ఆధ్యాత్మికమైన విషయాలు, ఆధ్యాత్మికమైన వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి చూసే శక్తి దీనికి లేదు. అందుకే అర్జునుడు విశ్వరూపం చూపేటప్పుడు అంత కాంతిమయంగా ఉండి కన్నులు కుట్టుతూ ఉంటాయి. కన్నులు ఆ వెలుగు యొక్క ప్రకాశం చేత ఆయన కన్నులు మూతపడిపోతాయి. ఎవరికి? అర్జునుడికి. కాబట్టి కృష్ణ, నేను చూడలేకపోతున్నాను నీ రూపాన్ని అంటాడు. అప్పుడు కృష్ణుడు దయతలిచి దివ్య చక్షువులు ఇస్తాడనమాట. దివ్యములైన చక్షువులు, ఇవి భౌతికమైన చక్షువులు, ఇవి అప్పుడు చూడగలుగుతాడనమాట ఆయన్ని. అట్లా ఇక్కడ చెప్తున్నాడు, దివ్యుడు అంటారనమాట. దివ్యుడైన భగవంతుని చూడాలంటే మనకు ఎటువంటి నేత్రాలు ఉండాలి? దివ్య నేత్రాలే ఉండాలి అని ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ అతనికి లౌకిక కర్మలు గాని, లౌకిక రూపము గాని, లేదా లౌకిక నామము గాని లేవు. ఇక్కడ మనం పిలుస్తున్నట్టు పింకీ, కుంకి కదా, టామీ కదా, పింకీ, పొంకి అని చెప్పినట్టు ఈ భౌతిక పేర్లు భగవంతునికి లేనే లేవు. ఈ భౌతిక నియమాలు అన్నాడు ఇవన్నీ. ఇది మనం ఏదో పెద్ద స్టైల్ అనుకుంటాం, అదే స్టేటస్ అనుకుంటాం. పతనం అది. భగవంతుని నామాన్ని పెట్టుకోవాలా పిల్లలకి. ఏమి ఆ నిక్ నేమ్స్ అనేవి ఉన్నాయి కదా, అడ్డ పేర్లు, ప్రేమతో ముద్దుగా పిలుచుకుంటాం అనేది ఆ పేర్లతో పిలవకూడదు. శాస్త్రీయంగా ఏమి ఆ నామకరణం వాడు ఆ పిల్లవాడికి ఏ పేరుతో పెట్టినావో అదే పేరుతో పిలవాలా. విష్ణు అంటే విష్ణునే పిలవాలా. ఏం కృష్ణ? విష్ణు అంటే విష్ణు అని పిలవాలా. అర్థమైంది కదా? కాబట్టి ఆ విధంగా భగవంతుని పేర్లు పెట్టుకుని పిలుచుకోవాలి. అందుకే కేవలము విశుద్ధ చిత్తము ద్వారానే మనుజుడు ఆ దేవదేవుని దివ్య రూపమును గాంచగలడు. కాబట్టి విశుద్ధ సచ్చిత్తము ద్వారానే, విశుద్ధ గుణము కలిగినప్పుడు మాత్రమే ఆ అట్టి శ్రీరామచంద్రుని పాదపద్మముల చెంత సుస్థిరమును అవుతాము. సుస్థిరముగా అక్కడ మనము ఆయన యొక్క పాదాల యొక్క చెంతన పడి ఉంటాము. ఎప్పుడు శుద్ధ సత్వగుణములో ఉన్నప్పుడు మాత్రమే. ఆ దివ్యచరణ కమలములకు వందనములు సమర్పింతుము గాక అని చెప్పేసి ఇక్కడ హనుమంతుడు చెప్తాడు. 5వ శ్లోకానికి వెళ్ళిపోదాము. రైట్, ఇంకా ఉందండి, 4వ శ్లోకం ఇంకా ఉంది. చూడండి, భాష్యము బ్రహ్మ సంహితలో చెప్తున్నాడు 5.39 5వ అధ్యాయంలో 39 శ్లోకం చెప్తున్నాడు. ఇక్కడ ఈ బ్రహ్మ సంహితను తెలుపబడినట్లు పూర్ణ పురుషోత్తముడు శ్రీరామచంద్రుడు పలు అవతారాలను తాల్చుతుండెను. రామాదిమూర్తిషు కళా నియమేన తిష్టన్ నానావతార మకరోద్భవ నేషు కింతు కృష్ణ స్వయం సమభవత్ పరమ పుమాన్యో గోవిందం ఆది పురుషం తమహం భజామి. కాబట్టి గోవిందమాది పురుషం తమహం భజామి అని చెప్పినట్టు శ్రీరాముడు నృసింహుడు వంటి అనేక అవతారములతో పాటు పలు కళావతారములను సదా తాల్చినప్పటికీ ఆది పురుషునిగా స్వయముగా అవతరించువాడునైన గోవిందుని నేను భజింతును. కాబట్టి భగవంతుడి యొక్క నానావతారాలు ఉన్నాయి. శ్రీకృష్ణుడే పలు విష్ణు రూపములలోనికి విస్తరించును. ఇప్పుడు ఈ బ్రహ్మాండాలు ఎన్నున్నాయంటే చాలా ఉన్నాయి. ఎన్నున్నాయంటే లెక్కలేనన్ని. ఎన్ని అంటే లెక్కలేనన్ని, అనంతం ఈ బ్రహ్మాండాలు ఉండేవి. ఇది 20% మాత్రమే భగవంతుడి కృష్ణుడి యొక్క సృష్టిలో ఉండేది. 25. మిగతా 70%లో ఏమున్నాయి? ఈ బ్రహ్మాండాలు ఉండేవి ఎక్కడ? చీకటి అంటే ఒకటి మబ్బు తునక అంటే ఒక 25% చీకటిగా ఏర్పాటు చేస్తున్నాడు తన సృష్టిలోన. మిగతా 70% నిరంతరం వెలుగుతో ఉంటుంది. వెలుగుగా ఉంటుంది. అక్కడ చీకటి అనేదే ఉండదు. అక్కడ సూర్యుడు ఉంటాడా? ఉండడు. అక్కడ చంద్రుడు ఉంటాడా? ఉండడు. అదే ఆధ్యాత్మిక జగత్తు అంటారు దాన్ని, భగవద్ధామం అంటాం దాన్ని. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వాన నివర్తంతే తద్ధామ పరమం మమ అని కృష్ణుడు చెప్పినాడు భగవద్గీతలో.
కాబట్టి నా తద్భాసయతే సూర్యం, ఆ సూర్యుడి యొక్క ప్రకాశం వలన భాషించేది కాదు నా లోకము. చంద్రుడు గాని, సూర్యుడు గాని, అగ్ని గాని, పావకం అంటే అగ్ని గాని, విద్యుత్తు గాని, మరి ఇవన్నీ లేనటువంటి, ఇవన్నీ అవసరం లేనటువంటి నా 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 జగత్తు, నా ఆధ్యాత్మిక జగత్తు నిరంతరం ప్రకాశిస్తూ ఉంటుంది. ఎటు ప్రకాశిస్తుందంటే ఆ భగవంతుడి యొక్క దేహం నుంచి వెలువడే ప్రకాశంతోనే ప్రకాశిస్తూ ఉంటుంది అన్నమాట. అంతే, వేరే ప్రకాశం అవసరం లేదు ఆయనకి. కోటాను కోట్ల సూర్యుల యొక్క ప్రకాశంతో ఆయన దేహం ఉంటుంది. అందుకే అర్జునుడు చూడలేకపోయినాడు అక్కడ కురుక్షేత్రంలో విశ్వరూపం చెప్పినాడు. సత్యమాగా చెప్పండి ఇది. కాబట్టి ఇది సత్యం ఇది. కాబట్టి ఆ విధంగా ఆయన ఉంటాడు కాబట్టి, ఆ ప్రకాశంగా ఉంటారు కాబట్టి, అటువంటి లోకాల్లో ఇక్కడ 25% ఉంటే అక్కడ 70% అంటే ఇక్కడ ఉదాహరణకి 90 కోట్లు బ్రహ్మాండాలు ఉన్నాయనుకోండి. దీనికి 3 రెట్లు ఎంత? 9 × 27. 90 కోట్ల నుంచి 270 కోట్లు వైకుంఠాలు ఉంటాయి అక్కడ. ప్రతి వైకుంఠాల్లో ఒక విష్ణువు ఉంటాడు. ఎవరు? కృష్ణుడి యొక్క అంశనే. కాబట్టి ఎంతమంది విష్ణువులుగా విస్తరించాడు చెప్పండి కృష్ణుడు? మనం చెప్పలేం. అనంతం కదా. మనం ఉండే ఈ బ్రహ్మాండంలో వచ్చేసి చిరోదక సాయి విష్ణువుగా ఉంటాడు, గర్భోదక సాయి విష్ణువుగా ఉంటాడు. ఉంటాడు చెప్పండి. 2 విష్ణువులుగా ఉన్నాడు, ఇక్కడే ఉన్నాడు. మరి ఇటువంటి బ్రహ్మాండాలు 90 కోట్లు అంటే 90 × 2 180 కోట్లు ఇక్కడే ఉంటే, విష్ణువులుగా ఉంటే, మరి ఆధ్యాత్మిక జగత్తులో 75% ఉండేది అక్కడ. దీనికి 3 రెట్లు ఉంటుంది. 90 కోట్లకు 3 రెట్లు ఎంత? 270 కోట్లు వైకుంఠాలు ఉంటాయి. ఒక్కొక్క వైకుంఠంలో ఒక విష్ణువుగా ఉంటాడు. కాబట్టి ఇన్ని విష్ణువులుగా కృష్ణుడు విస్తరిస్తాడు అంతే చెప్పినాడు. అందుకే శ్రీకృష్ణుడే పలు విష్ణు రూపాలలోనికి విస్తరించును. ఆ విష్ణు రూపంలో శ్రీరామచంద్రుని రూపం ఒకటి. కాబట్టి ఆ విష్ణు రూపాల నుంచి ఒక రామచంద్రుడుగా విస్తరిస్తాడు. ఎవరంటే కృష్ణుడే. విష్ణు తత్వము గరుడ వాహన రూఢుడై ఇండుననియు చతుర్భుజములలో నానా విధములకు ఆయుధములను దాల్చుననియు మనము ఎరిగి ఉన్నాము. అంతే కదా. విష్ణు రూపము, విష్ణువు యొక్క వాహనం ఏం చెప్పండి? లిటిల్ కృష్ణ, విష్ణు వాహనం ఏం చెప్పు? ఇంకో కృష్ణుడు పక్కన దాక్కున్నాడు, గరుడు. ఏ కృష్ణ, విష్ణువు యొక్క వాహనం ఏం చెప్పు? గరుత్మంతుడు అనమాట. విష్ణువు గరుత్మంతుడి పైన, గరుడ పక్షి పైన కూర్చొని వస్తాడు అనమాట, అతని వాహనం. ఏమి కాబట్టి గరుడ పక్షి కదా, పెద్ద గరుడ పక్షి అనమాట అది. ఆ గరుడ పక్షి రెక్కలు ఊపితే సామవేదము యొక్క రాగం వస్తుంది. అంతే. సామవేదము యొక్క శ్లోకాలు ఏ విధంగా మనము గట్టిగా ఉచ్చరిస్తామో అటువంటి ఆ శబ్ద బ్రహ్మం వస్తుంది అనమాట అక్కడ. కాబట్టి అటువంటి గరుడాళ్ళ వారు అంటారు. ఏమంటారు? గరుడు కదా. ఆయన యొక్క వాహనం విష్ణువు యొక్క వాహనం. కాబట్టి అందుకే ఆయనకి ఎన్ని భుజాలు ఉంటాయి? విష్ణువు ఎన్ని భుజాలు ఉంటాయి చెప్పండి? 4. కృష్ణుడికో 2. నారాయణుడు చతుర్భుజ నారాయణుడు. కృష్ణుడైతే ద్విభుజ శ్యామసుందర కదా, శ్యామసుందర రూపం కృష్ణుడిది. ద్విభుజ, 2 భుజాలు ఉంటాయి. కేవలం మురళి మాత్రం ఉంటుంది, చేతులు ఏముండదు. అంతే. అదే విష్ణువుకి అయితే కనుక సుదర్శన చక్రం, రూలర్ అన్నమాట. ఆయన ఏమి పరిపాలించాలన్నమాట. అంతే. కాబట్టి అందరినీ దారిలో పెట్టాలి. కాబట్టి ఏమి ఉండాలా? సుదర్శన చక్రం ఉండాలి. తర్వాత ఏముండాలి? శంకు ఉండాలా. యుద్ధానికి సిద్ధంగా, నువ్వు అల్లరి ఎక్కువ చేస్తున్నావు, నీకు బచ్చం వేస్తాను నేను అని చెప్పేసి ఏం చేస్తాడు? శంఖం పూరిస్తాడనమాట. గద తీసుకుంటాడు, రాక్షసుల్ని గదతో మోదుతాడు. అంతే. ఏమి భక్తులకైతే తన చేతిలో ఉండే కమలంతోన తలపైన పెట్టేసి జ్ఞానాన్ని ఇస్తాడు. పరమ భాగవతులు అయిపోండి మీరని చెప్పేసి ఆశీర్వదిస్తాడు అనమాట. కాబట్టి రూలర్ విష్ణువు అంటే. కృష్ణుడు అంటేనో ఫ్రెండ్, మిత్రుడు, క్లోజ్ ఫ్రెండ్, జిగ్రీదోస్ కదా. హే కృష్ణ అంటే మనం రండి అని చెప్పి దగ్గర తీసుకుంటారు. అదే విష్ణువు అయితే కనుక అక్కడ చాలా మంది విష్ణువుకి పరిచారకులు ఉంటారు. అంతా విష్ణు పార్షదులు ఉంటారు అనమాట. వాళ్ళు కూడా 4 చేతులు ఉంటాయి. వాళ్ళు కూడా సేమ్ కృష్ణులాగా, అంటే
ఆ కృష్ణుడికి ఎట్లయితే ఇది నీలమేఘ శ్యామ వర్ణం ఉంటుంది అన్నమాట. వాళ్ళకి కూడా వాళ్ళంతా మా కృష్ణ అంటాడు. వెయిట్ హియర్ హీఈస్ నాట్ యువర్ కృష్ణ, ఈజ్ ద రూలర్. విష్ణు ఆయన. కాబట్టి ఇక్కడ ఆగు, నువ్వు ఇక్కడ సేవ చేయాలంటే నువ్వు సేవకుడు మాత్రమే. నో దోస్తి లేదు, ఫ్రెండ్షిప్ లేదు. ఆగు, మిత్రుడు లేదు. మీ మిత్రుడుగా ఆయన మా ప్రభువు, మా ఆయన నీ కూడా ప్రభువే. దండం పెట్టు, శాస్త్ర నమస్కారం ఉంటాడు అంతే. ఇది అన్నమాట. ఆ విధంగా 4 చేతులుంటాయి. కాబట్టి ఆయన చేతులు ఏముంటాయి? శంఖ, చక్ర, గదా, పద్మములు ఉంటాయి. అందువలన శ్రీరాముడు విష్ణుతత్వ కోవకు చెందినవాడే నా అని మనకు సందేహాలు కలగవచ్చును. ప్రభా చెప్తున్నాను అనమాట. ఏంటి రాముడికి ఏముంది? ధనుసు మాత్రమే ఉంది అంటే ఉంది కదా. మరి ఎట్లా అవుతాడంటే ఇక్కడ చెప్తున్నాడు. కనుక ఈ శ్లోకము అతడు శ్రీకృష్ణ భగవానితో సమానమని రామాదిమూర్తిసు కళ అని చెప్పేసి కళ నియమేన తిష్టన్ అని చెప్పేసి చెప్తున్నాడు కదా. కాబట్టి ఆ విధంగా స్పష్టమైంది కదా. ఆయన ఎవడు? శ్రీరాముడు ఎవరు? శ్రీకృష్ణుడే. శ్రీకృష్ణుడు ఆది పురుషుడు అయినను శ్రీరాముడు అతనికి అభిమన్యుడే. శ్రీరాముడు వేరు, కృష్ణుడు వేరా అంటే అంతా ఒకటే. ఆయనే ఈయన ఆయన అంతే. ఆయన అంశ ఈయన అంశ అంతే. ఆయన అంశ ఈయన అంతే. శ్రీరామచంద్రుడు గుణాతీతుడు కనుకనే ప్రశాంతుడని తెలియబడును. గుణములుంటాయి కదా. ఏమి రజోగుణం అంటే నేను చెప్పింది వినాలా? నేను చెప్పింది వినకుండా ఇష్టం చేసుకుంటావా నువ్వు అంటామన్నమాట. రజోగుణం అంటే అది. రాజు ఊరుకుంటాడా? ప్రజలు రాజు చెప్పినట్టు వినాలా. వినకపోతే బచ్చమేస్తాడు. అవునా కదా చెప్పు. శిక్ష పెడతాడు కదా, కృష్ణ దండన వేస్తాడు, జైల్లో వేస్తాడు అంతే. రాజు అంటే అది. కాబట్టి అవి సత్వ రజో తమో గుణాలు ఉంటేనే ఇవన్నీ ఉంటాయి అన్నాడు. ఇవన్నీ మాయ. ఈ గుణాలు ఉంటేనే మనకు నేను ఎక్కువ, నువ్వు తక్కువ, నా దేవుడు నీ దేవుడు, నా మతము నీ మతము, నా కులము నీ కులము అని చెప్పుకునేవాళ్ళు అనమాట. అంత పిచ్చోళ్ళు వీళ్ళంతా. వీళ్ళు భౌతిక్క వాళ్ళు. వీళ్ళు ఎవరు? తిక్క ఇంత కాదు, ఇంత బహుగా ఉన్నది. ఎంత అంటే అనంతము. ఈ తిక్క అనమాట ఇది. ఈ విధంగా వైషమ్యాలు ఉంటాయి కాబట్టి వైషమ్యులు లేనిది వైకుంఠము, వైషమ్యములు కలిగినది భౌతిక జగత్తు, ఈ భౌతిక లోకం. కాబట్టి అక్కడ ఆయనకి ఆ గుణాలే లేవు, 3 గుణాలే లేవు. కాబట్టి శుద్ధ సత్వ గుణం ఉన్నాడు కాబట్టి భగవంతుడికి ఎప్పుడు ఆనందంగా ఉంటాడు ఆయన. కాబట్టి మీరు కూడా శుద్ధ సత్వ స్థితికి వస్తే గనక మనమంతా కూడా ఆ స్థితికి చేరగా మనకు కూడా ఎటువంటి క్లేశములు కష్టములు ఉండవు అనమాట. అంతా ఆనందమే. అందుకే చెప్తున్నాడు ఇక్కడ ప్రభుపాద చెప్తున్నాడు. కనుక భగవత్ ప్రేమలో పూర్తిగా మునగనిదే ఎవడును శ్రీరామచంద్రుని దివ్యత్వమును మహిమను తెలుసుకొనజాలరు. కాబట్టి ఆయన తెలుసుకోవాలి. ఆయనే కృష్ణుడే, విష్ణువే శ్రీరాముడు, కృష్ణుడు అని చెప్పేసి ఎప్పుడు తెలుసుకోవాలంటే ఆయన దివ్యత్వాన్ని తెలుసుకోవాలి ఫస్ట్. చర్మచక్షువులతో ఎవడును అతనిని గాంచలేడు. ఇవి చర్మ నేత్రాలు, మనం మాంస నేత్రాలు ఇవి. చర్మము ఇదంతా మొత్తం మన దేహం ఏది దేంతో కప్పిందండి? చర్మముతో కప్పింది. లోపల ఉంది, కనబడదు మాంసం, కానీ పైన కప్పినదే చర్మం. కాబట్టి చర్మచక్షువులు అంటారు దీన్ని. చర్మచక్షువులు, మాంసనేత్రాలు అంటారు వీటిని. దీంతో మనం రాముణ్ణి చూడగలమా? శివుణ్ణి చూడగలమా? చూడలేమండి. కాబట్టి రావణుని వంటి దానవులు ఆధ్యాత్మిక దృష్టి లోపించి ఎందురు. రావణ అంటే ఎవరు? రాక్షసులు. అంటే వాళ్ళకి ఏముంది? రజోగుణం ఎక్కువ ఉంటుంది. నేను రాక్షసుని అంటే బలవంతుని, నువ్వు బలహీనుడివి, నేను చెప్పినట్టు నువ్వు పడి ఉండాలంతే అంటారు అనమాట. నేను చెప్పినట్టు నువ్వు ఉండాలంతే అని చెప్పేసి ఆ తమ్ముడిది ఏది పుష్పకమేమను ఎత్తుకోపోతాడు అంతే. 2 దాన్ని అన్నలేదు తమ్ముళ్ళే అంతే. వాడికి రజోగుణం అంతే. ఏం కృష్ణ? కాబట్టి ఆ విధంగా వచ్చేసి వాడికి కనిపించిందా రాముడు అర్థమైనడా అంటే వాడి మాంసనేత్రాల, వాడి చర్మచక్షులు వాడివి. కాబట్టి వాడికి కనబడలేదు. కనుకనే ఆధ్యాత్మిక దృష్టి లోపించి ఉంటారు. కాబట్టి రాక్షసులు శ్రీరాముని ఒక సామాన్య రాజుగా తలచినాడు ఆయన. అందరూ అట్లే తెలుస్తున్నారు. ఇప్పుడు ఉండేవాళ్ళు కూడా అంతే. వాళ్ళు దివ్యనేత్రాలు లేవు కాబట్టి మనం కూడా ఏమంటాము? ఏదో పుస్తకాలు చెప్పినాడు రాముడు ఒక రాజు అని చెప్పేసి, దశరథ మహారాజు కుమారుడు కాబట్టి ఆయన కూడా రాజే అనుకుంటాం అంతే కదా. కాబట్టి శ్రీరాముడు కనుక రావణుడు శ్రీరామ పత్ని సీతాదేవిని చెరపట్ట యత్నించను. కానీ వాస్తవమునకు అతడు సీతాదేవి నిజ రూపమును
తీసుకొని పోలేదు. ఏ కృష్ణ, రావణుడు సీతాదేవిని ఎత్తుకుపోయినాడా లేదు చెప్పండి. కానీ ఇక్కడ చెప్తున్న ప్రభావం ఏం చెప్తున్నాడు, నిజానికి నిజమైన సీతాదేవిని ఆయన తీసుకుపోలేదు అన్నాడు. మరి ఎవరు తీసుకుని తెలుసా మీకు? చెప్పండి. కాదు, వేదవతిని తీసుకుపోయినాడు. ఎవరు? అగ్నిదేవుడు. అగ్నిదేవుడు ప్రభు. అగ్నిదేవుడి దగ్గర ఉండే వేదవతి మాతాజీ వచ్చి తెచ్చిస్తాడు అనమాట. ఆ ప్లాన్ ముందే శ్రీరామచంద్రుడు ప్లాన్ చేస్తాడు, ముందే వేసి దేవుని పిలుస్తాడు. ఆమె అగ్నిదేవుడి దగ్గర ఉంటుంది. అంతకు ముందు రావణుడు ఆ వేదవతి అందం చూసి ఏమి, వీడు కామపిశాచి కదా వీడు, కాబట్టి పైన విమానంలో పోయేవాడు ఊరికే ఉంటాడు, దిగిపోతాడు అనమాట. ఆమె దగ్గరికి పోయి ఆమె వెంట్రుకలు బట్టి లాగుతాడు అనమాట, రా నా దగ్గరికి అని చెప్పేసి. కాబట్టి అప్పుడు ఏమి చేస్తుంది ఆమె, భస్మం అంటే ఏమి, భస్మం అయిపోతుంది అంటే బ్రహ్మదేవుడు అగ్నిదేవుడి దగ్గర వెళ్ళిపోతున్నాడు అంతే. చిక్కదామె. కాబట్టి నువ్వు నన్ను తాకినావు, అపవిత్రమైన ఈ దేహం అపవిత్రం చేసినావు, నేను విష్ణువునే భార్యగా పొందాలని చెప్పేసి ఉన్నాను, నేను విష్ణు భక్తురాలు, నేను ఆయన్నే భర్తగా పొందుతాను, నేను తపస్సు చేస్తున్నా ఆయన కోసం, నేను మధ్యలో వచ్చి నువ్వు డిస్టర్బ్ చేసినావు, నువ్వు డిస్టర్బెన్స్ ఆఫ్ ఇండియా, నువ్వు యూజ్లెస్ ఫెలో బ్లడీ ఫూల్ అని తిట్టేసి ఆమె అగ్నికి దహనం చేసుకుని అగ్నిదేవుడి దగ్గర ఉంటుంది అన్నమాట. ఎవరు? వేదవతి. తర్వాత మరి ఇంకా రాముడు అపహరణ చేయాలా, మరి రామవతారం యొక్క ప్రయోజనం ఏమి, రావణుని కుంభకమును చంపాలా, కాబట్టి ఇవన్నీ ప్లాన్ అనమాట. అంత జగన్నాటక సూత్రధారి కృష్ణుడు, ఏం తక్కువైనడు కాదు కృష్ణుడు. జగన్నాథుడు సైలెంట్గా ఉన్నాడు చూస్తే, అంతా ప్లాన్ చేస్తాడనమాట, మనకు తెలియదు అంతా. కాబట్టి ఏం చేసినాడు, బ్రహ్మదేవుని పిలిచినాడు, ఎవరు అగ్నిదేవుని పిలిచినాడు. అక్కడ ఉండే ఆ వేదవతిని తెచ్చి నా దగ్గర ఈ ఆశ్రమంలో పెట్టేసి నా దగ్గర ఉండే సీతమ్మని దగ్గర తీసుకో అని చెప్పేసి పంపించాడు ఆల్రెడీగా. కాబట్టి అదే చెప్తున్నాడు ఇక్కడ. కాబట్టి సీతాదేవి భౌతిక రూపముననే ముందుంచి తన మూల రూపమున అతని దృష్టికి అగోచరముగా నుంచాడు. కనుక శ్రీరాముడు అతని పత్నియగు సీతాదేవి మాయా ప్రభావమునకు దూరముగా నుందురని ఈ శ్లోకమునందలి ప్రత్యక్ ప్రశాంతం అనే పదము సూచించున్నది. ఎం ఏ వైష రుణేతే తేన లభ్య అని ఉపనిషత్తులో తెలుపబడినట్లు భక్తి తన్మయత్వము కలిగిన వాడికే పరమాత్ముడు దేవదేవుడు గోచరించును. కాబట్టి భక్తిలో తన్మయత్వం ఉండాలా, భక్తిలో తన్మయత్వం కలిగి ఉండాలా. ఆ స్థాయికి పోయినప్పుడు మాత్రమే భగవంతుడు అనుభూతమగును. ఈ విషయమును బ్రహ్మ సంహిత యందు ఇటు చెప్పబడిన ప్రేమాంజనశ్రిత భక్తి విలోచనేన సంతః సదైవ హృదయేషు విలోకయంతి యం శ్యామ సుందరం అచింత్య గుణస్వరూపం గోవిందమాది పురుషం తమహం భజామి అని చెప్పడం జరిగింది అనమాట. కాబట్టి అంటే ఏంటంటే, ప్రేమాంజనమును కనులకు అలదుకొని భక్తులకు హృదయమునందు శ్యామసుందరునిగా నిత్య రూపమున దర్శనమిచ్చడి ఆది పురుషుడకు గోవిందుని నేను భజించును. అంటే మన కళ్ళకు ఏం పూసుకోవాలి? అంజనం పూసుకోవాలి. అంజనం అంటే ఏమి? కాటుక. ఏమా కాటుక? ప్రేమ అనే కాటుక పూసుకోవాలి. ప్రేమతో నిండి ఉండాల మన కళ్ళు ఎప్పుడు. నల్లని కంటి కాటుక పెట్టుకుంటారు కదా బాగా అందంగా కనబడాలని మాతాజీలు. అట్లా మనం ఏం పూసుకోవాలి? ప్రేమ అనే కాటుకను పూసుకొని భగవంతుని ప్రేమతో చూస్తే కనుక అప్పుడు నీకు భగవంతుడు ఆ ప్రేమమయమైన కళ్ళకు గోచరిస్తాడు. అదే శుద్ధ సత్వగుణం అంటే అని ఇక్కడ చెప్తున్నాడు ఇక్కడ. కాబట్టి అటువంటి గోవిందుడికి నేను దర్శనమిచ్చాడు, అటువంటి గోవిందుడు నేను నమస్కరించును అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నాడు. అదే విధముగా ఛాంద్యగోపనిషత్తునందు ఏతా స్థితో దేవత అనేన జీవేన అని తెలియబడిన, అంటే ఆత్మ పరమాత్మలను భేదపరిచుడికే దీని యందు అనేన అను పదము ప్రయోగించబడినది. కాబట్టి ఆత్మ పరమాత్మ. ఆత్మ ఎవరంటే ఎవరు? మనమంతా ఆత్మలు, జీవాత్మలు మనం. పరమాత్మ అంటే ఎవరు? భగవంతుడు. కాబట్టి ఇక త్రిశోదేవత అను పదము జీవదేహము, పృథ్వీ, అగ్ని, జలము అనేది 3 తత్వములతో తయారు చేయబడినదని సూచించును. కాబట్టి ఈ జీవుల యొక్క దేహము దేంతో తయారవుతుందని చెప్పేసి మనకు చెప్తున్నాడు భగవద్గీతలోన. పంచమహాభూతములు కదా. ఏంటవి? పృథివీ అంటే భూమి, మట్టి. అగ్ని అంటే మంట. జలము అంటే నీళ్లు. వీటితో ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఈ ఉపనిషత్తు చెప్తుంది అనమాట. ఏది? ఛాందోగ్యోపనిషత్తు చెప్తుంది అనమాట. కానీ గీతలో ఏం చెప్పినాడు? ఉపనిషత్తుల సారం. గీతోపనిషత్తు అంటాం దాన్ని. ఏమంటాం దాన్ని? గీతోపనిషత్తు అంటే సకల ఉపనిషత్తుల యొక్క సారము,
సకల వేదముల యొక్క సారము, అన్ని విద్యల యొక్క సారము అంతా. కాబట్టి ఆ విధంగా హరే కృష్ణ. ఇంకో పేరా ఉంది, అయిపోయింది కృష్ణ, అయిపోయింది. ఇంకో పేరా ఉంది, 10 లైన్లే, 2 నిమిషాలు. కాబట్టి ఆధ్యాత్మిక జీవాత్మ లౌకిక ఉనికి కలిగిన అట్టివాడు కాబట్టి పరమాత్మని ఎటువంటి లౌకిక ఉపాధులకు ఉంటాయా అంటే, పరమాత్మనికి ఉపాధులు ఉంటాయా? ఆయన ఆధ్యాత్మికం. ఆయన ఎవరికి ఉపాధులు ఉంటాయి? జీవాత్మలకి. మన ఉపాధి అంటే ఏమి చెప్పండి? ఉపాధి అంటే ఏమి? ఉద్యోగమా? అదొక అర్థమే. ఉపాధి అనగా ఉద్యోగము. ఇంకొక అర్థం ఏమి? శరీరము, దేహం అని అర్థం అనమాట. ఇంకొక అర్థం ఏమి? ఉపాధి అనగా దేహము. మనము ఉపాధి తీసుకున్నాం. ఏ అంటే ఏమి? ఆది. మనము ఉండడానికి ఒకటి అవసరం, ఒకటి ఆధారం కావాలి. మనం ఎవరు? జీవాత్మలు. జీవాత్మకి దేహం ఉంటుందంటే ఉండదు. జీవాత్మ దేహం ఉంటుందా? ఉండదు. అది ఒక దేహాన్ని తీసుకుంటుంది. ఆ దేహం ఎవరు ఇస్తారు? తల్లిదండ్రులు ఇస్తారు. అవునా కాదా? ఈ దేహం మీదే. ఏం కృష్ణ? ఆ దేహం మీదే, మీ అమ్మ నాన్నది, నీది కాదు. కాబట్టి నువ్వు జీవాత్మ అంతే. నువ్వు కృష్ణుడు కదా. కాబట్టి అందుకే జీవాత్మ లౌకిక ఉనికి కలిగి ఉంటుంది, పరమాత్మకు లౌకిక ఉనికి ఉంటుంది అంటే ఉండదు ఆయనకి. ఆయన అందుకే కనిపించాడు, లౌకికలకు కనిపించాడు భగవంతుడు. జీవాత్మ తాను భారతీయుడనని వినండి. నేను జీవాత్మ అంటే మనం ఏమంటాము? మేము భారతీయుడు, నేను అమెరికా దేశస్తుడు, నేను జర్మన్ దేశస్తుడు అని చెప్పుకుంటాను అనమాట. కానీ పరమాత్మకి అట్టి ఉపాధులు లేవు కనుక అతడు లౌకిక నామరహితుడు. అందుకే ఆయనకి లౌకికమైన పేర్లు ఆయనకు ఉండవు. నేను భారతీయుని అనే పేరు ఆయనకు ఉండదు, నేను జర్మనీ వాడిని ఆయనకు ఉండదు అనమాట. ఎందుకంటే ఆయన ఉపాధి రహితుడు. ఆయనకి దేహం లేదు. ఆయన దేహం ఉంది. ఎటువంటి దేహం అయింది? సచ్చిత్ ఆనంద స్వరూపము. మనలాంటి మాంసము, చర్మము, ఎముకలు, తర్వాత నరములు కదా, ఇవన్నీ రక్తము, ఇవన్నీ చీము, ఈ పంచమహాభూతములు ఏవైతే ఉన్నాయో 5, తర్వాత ఇంద్రియాలు, కర్మేంద్రియాలు, ఇంద్రియార్థములు 15, పంచమహాభూతములు ఒక 5, 20, తర్వాత మనోబుద్ధి అహంకారములు, తర్వాత ఇంకోటి మహత్తత్వం అంటే త్రిగుణాలు. ఇవన్నీ 24 తత్వాలు కలిస్తే ఈ భౌతిక ఉపాధి ఏర్పడుతుంది. ఏంటంటేవి? పంచమహాభూతాలు. ఏంటవి పంచమహాభూతాలు అంటే ఏమి? భూమి, అగ్ని, జలము, వాయువు, ఆకాశము 5. కర్మేంద్రియాలు ఏంటివి? కర్మేంద్రియాలు అంటే ఏంటి? చేతులు, కాళ్ళు, తర్వాత నోరు 3. 1 చేసేది, 2 చేసేది, 1 పోయేది, ఒంటికి పోయేది అంటే మర్మంగయోము, తర్వాత 2కు పోయేది పురుషనాడము. ఇవి 5. తర్వాత జ్ఞానేంద్రియములెన్ని? 5, 10 అయినా అక్కడ జ్ఞానేంద్రియాలు ఎన్ని? కన్ను, ముక్కు, నాలుక, చెవి, చర్మము. ఎన్నైనాయి? 5 అయినాయా? వీటి యొక్క ఇంద్రియార్థాలు. కన్ను ఏం చూస్తుంది? రూపం చూస్తుంది. ఇక్కడ నవీన్ ఉన్నాడు, ఇక్కడ రంగడు ఉన్నాడు. రంగ రంగ రంగపతి పాండురంగా ఉన్నాడు. ఇక్కడ వన విలాసిని ప్రభు, వనమాలిని ప్రభు ఉన్నాడు. ఇక్కడ సర్వదుర్గ ప్రభు ఉన్నాడు. అక్కడ లిటిల్ కృష్ణ ఉన్నాడు అని చెప్పి చూస్తున్నాడు. రూపం చూస్తుంది కన్ను. ఇది ఇవేం చేస్తుంది? ఇది శబ్దాన్ని వింటుంది. ఇదేం చేస్తుంది? ఇది భగవంతుడికి అర్పించిన పుష్పాలు వాసన చూస్తాం కదా, గానిస్తుంది. అంటే ఏంటది? దాన్ని ఏమంటాం? దాన్ని గంధం అంటాం. దాన్ని ఏమంటాం? దాన్ని అక్కడ రాధారాణి కిచెన్ లో వచ్చేసి ప్రసాదాలు చేస్తుంటే అట్లా గాలి మోసుకొస్తుంది వాసన, గంధం అంటాం దాన్ని కదా. అది చూస్తుంది అనమాట. తీసుకోకూడదు అని చెప్తాం అనమాట మనం కదా. తీసుకోకూడదు కదా, నైవేద్యం పెట్టాలి కదా అని చెప్తాం. ఆ తర్వాత ఇదేం చేస్తుంది? రసం, టేస్ట్ చేస్తుంది. రసం కదా, టేస్ట్ బగ్స్ ఉంటాయని చెప్పేసి భౌతిక సైన్స్ లో చెప్తారు కదా. జీవశాస్త్రం, జీవం గల శాస్త్రం చెప్తారు కదా, మనం చదువుగాను కదా బుక్ లో. కాబట్టి టేస్ట్ బగ్స్ ఉంటాయి. తర్వాత ఇది చర్మం, స్పర్శ, టచింగ్ అనమాట. వాళ్ళ ఇష్టం దీనికి. పెద్ద రోగం ఇది దీనికి కదా. ఏం టచింగ్? అది. కాబట్టి వాళ్ళ ఇష్టం దీనికి. ఆ టచింగ్ లోనే అదే మాయ. చర్మమే ఇది. నవరంధ్రములు గల తోలుతిత్తి. నవరంధ్రములతో ఏర్పడిన తోలుతిత్తే దేహం ఇది. అంతే. ఇది అంతే. ఇంకా దీంట్లో ఏమున్నాయి? 20 అయినాయా?
5 ఇంద్రియార్థములు, 5 జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు 5, పంచమహాభూతములు 20. తర్వాత మనో, బుద్ధి, అహంకారం. మనస్సు, బుద్ధి, అహంకారం. అహంకారం ఉందే లేదు అందరికి? వాళ్ళు చెప్పినావు పో, నీ చెప్పింది అలా నేను అంటాడు. ఆ కృష్ణుడు కదా, కృష్ణ సరే కూర్చో అంటే కూర్చోడు. నువ్వెంత నాకు చెప్పాకంటాడు, మనసులో అనుకుంటాడు. దట్ ఈస్ అహంకారం. అహంకారం ఎంత ఉంటుందంటే ఆకాశం ఎంత చెప్పండి, ఎంత ఉంది చెప్పండి? ఆకాశం ఎంత ఉంది? ఇంతే ఉందా? ఈ పంచభూతాలలో ఎక్కువగా ఉండేది ఏది చెప్పండి? అందరికంటే పెద్ద భూతం ఏదంటే ఆకాశం. కాబట్టి అహంకారం కూడా అంత ఉంటుంది ప్రతి ఒక్కడికి. కరెక్ట్ కృష్ణ? అంటే అహంకారం అనేది ఆకాశం యొక్క స్వరూపం, ప్రతిరూపం అది. అందుకే ప్రతి ఒక్కరు అహంకారం ఉంటుంది అంతే. అహంకారం లేనివాడు ఉండడు. ఆ అహంకారాన్ని మనం దాటలేము అందుకే. కాబట్టి ఆ విధంగా వచ్చేసి మనో, బుద్ధి, అహంకారము. తర్వాత ఇంకోటి ఏమి? 24 ఏంటంటే 24వది ఏంటంటే అవ్యక్తము. అవ్యక్తం అంటే ఏమి? ఇప్పుడు మాతను చూస్తే ఆమె 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 యొక్క గుణం ఏంటో చెప్పగలమా? ఆమె మనసులో మాట ఏమని చెప్పగలమా మనం? కదా. ఆ విధంగా కృష్ణుడు నాటిలో పోతున్నాడు. బుక్ స్టాల్ కదా మనోహర్ కృష్ణుడు. కాబట్టి ఆయన కదా గంగాధర కృష్ణుడు. ఆయన ఎట్లున్నాడంటే ఆయన మనసులో ఏముందో అని చెప్పగలమా మనం? దీన్నే అవ్యక్తం అంటాం అనమాట. నీ మనసులో ఏముందో మనం చూడలేము కాబట్టి, వ్యక్తపరచలేము కాబట్టి, ఎటువంటి గుణాలతో ఉంటాడో చెప్పలేము. శుద్ధ సత్వ గుణంలో ఉన్నాడా అంటే మహాభక్తుడే, పరమ భాగవతుడే, ఆయన కాలు దండం పెట్టాలా, ఆయన సేవ చేయాలనుకుంటాం. సత్వ రజోతమో గుణాలు ఇవి అవ్యక్తములు. ఇవన్నీ కలిపి 24 తత్వాలతో ఏర్పడిందే ఈ భౌతిక దేహము. దీన్నే ఉపాధి అంటాం. దీన్ని ఏమంటాం? దీన్ని ఉపాధి. దీన్ని సద్వినియోగం చేసుకొని ఈ ఉపాధిని కృష్ణుని యొక్క ప్రేమతో భక్తియుక్త సేవలో ఉపయోగించి ఆయన యొక్క భక్తిలో ఉండి, మరి భక్తి యోగంలో ఉండి, మరి భగవద్ధామాన్ని చేరుకోవడానికి ప్రయత్నం చేయాలి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. తిరుపతి చెప్పినాడు, నేను చూడలేదు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవాద ప్రణామాలు ప్రభు. మాతాజీ చాలా బాగుంది ప్రభు క్లాసు. హరే కృష్ణ మాతాజీ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవ బృందికి, శ్రీల ప్రభుపాద్ కి, శ్రీల గురుదేవ్ కి, పితాయి గౌర్ ప్రేమానందే. హరి హరి బోల్.